సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. సజీవ వాహిని టీం వాళ్ళకి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ శుభములు. ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ నా యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ. కానీ మనము క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపం చేసుకునుట మరియు తెలుసుకునుట ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు జననము జననం యొక్క పండుగైన క్రిస్మస్ కేవలము మతపరమైన సాంస్కృతిక పండుగ మాత్రమే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క జననము ఎంతో ప్రత్యేకమైనది. మరియు మనం దీని యొక్క అవసరత కూడా మనం తెలుసుకోవాలి. ఆయన జననము ఎలా అద్వితీయ కన్య గర్భము ద్వారా జరిగినది, అది దాని యొక్క అవసరత ఎందుకు అని మనం తెలుసుకోవాలి. లేకపోతే మనం కేవలము ఈ క్రిస్మస్ డిసెంబర్ నెలలో చాలా మంది ఒక సాంస్కృతిక పండుగగా లేకపోతే మతపరమైన ఒక పండుగగా కేవలం ఒక వేడుకగా మనం జరుపుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క క్రిస్మస్ పండుగ చాలా ప్రాముఖ్యమైన ఈ పండుగని మనం అనేక మంది అనేక విధాలుగా వివరిస్తూ ఉంటారు. వాళ్ళకు తెలిసిన ప్రకారం చెప్తా ఉంటారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని దేవుని వాక్యము ఏమి చెబుతున్నది, దాని గురించి మనం ధ్యానించటము ఎంతో అవసరమై ఉన్నది. ఈ రోజు యొక్క నా వాక్యము యొక్క అంశము అద్వితీయ కన్య గర్భము అని ఈ అంశం కొరకు నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పాత నిబంధనలోని ఆదికాండము 1వ అధ్యాయము 3వ అధ్యాయము అలాగే యెషయా గ్రంథంలోని 7వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానిస్తాము. అదేవిధంగా కొత్త నిబంధనలోని మత్తయి సువార్త, లూకా సువార్తలోని కొన్ని వచనాలు కూడా మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిగా మనము ఈ యొక్క పాత నిబంధనలేని యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలోని కొన్ని ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుదాము, అదేవిధంగా ధ్యానిస్తాము. ఈ యొక్క యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమి రాయబడి ఉందనంటే, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని అతనికి ఇమానియలు అని పేరు పెట్టెను అని యొక్క యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది. ఈ యొక్క వాక్యాన్ని మనము 3 భాగాలుగా విభజించి ధ్యానించవచ్చు. మొట్టమొదటి వాక్య భాగము మనం చూసినప్పుడు ఈ యొక్క కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఈ యొక్క మొదటి భాగం మనం ధ్యానించినప్పుడు ఈ యొక్క కార్యము, ఈ యొక్క అద్వితీయ గర్భధారణ అనే యొక్క కార్యము కేవలము ప్రభువు తానే చూపును, తానే చేయును అని మనకి దేవుని వాక్యము ఈ మొదటి భాగం యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము మొదటి భాగంలో మనం చూడొచ్చు. ఈ కార్యము కేవలము దేవుని శక్తి ద్వారా, దేవుని కృప ద్వారా ఆయనే ఈ సూచన చేయును అని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క క్రిస్మస్ మనం ఈ యొక్క అనేక మంది మనం వేడుకగా జరుపుకునే వాళ్ళము, మనం దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ప్రాముఖ్యతమై ఉన్నది. ఈ యొక్క యెషయా గ్రంథం 7వ అధ్యాయము ఈ యొక్క 14వ వచనాన్ని మనం చూసినట్టయితే ఇది ప్రవచన వాక్యము. ఈ వాక్యము యేసు ప్రభు గారు పుట్టిన 700 సంవత్సరాలకి ముందు ప్రవచింపబడినది. ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం.
కాబట్టి ఆ యొక్క అద్వితీయ దివ్య గర్భధారణ ద్వారా యేసు ప్రభు జననము అది 700 సంవత్సరాల క్రితమే ఎలా జరుగును, ఎలా నెరవేర్చబడును అని అది ప్రవచించబడినది. రెండవ భాగం మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో రెండవ భాగం మనం చూసినప్పుడు, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఈ యొక్క వాక్యాన్ని మనం దివ్య గర్భధారణ ఈ యొక్క దివ్య గర్భధారణ ఎలా జరిగినది అని మనం ఆలోచించినప్పుడు, దేవుని శక్తి ద్వారా అద్భుతకరమైన గొప్ప ఏకైక కార్యము ఇది. సహజంగా ఒక కన్య గర్భవతి అవ్వాలంటే స్త్రీ మరియు పురుషుడు అది వాళ్ళు ఏకమైనప్పుడే, అది శారీరకంగా సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే గర్భవతి అవును. అది శారీరకంగా మన జీవ ప్రక్రియ. కానీ ఇక్కడ రాయబడిన ఈ యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో రెండవ భాగంలో రాయబడి ఉన్నది ఏమిటంటే, ఇది స్త్రీ పురుషుని ఎరగక మగ మరియు ఆడ సంబంధము ద్వారా కాకుండా, ఇది కేవలము దేవుని శక్తి ద్వారా దేవుడే తను చేయు గొప్ప కార్యముగా మనం, అసాధారణమైన కార్యముగా మనం చూడొచ్చు. తర్వాత మూడవ భాగంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం మూడవ భాగంలో మనం చూసినట్టయితే, అతనికి ఇమానియలను పేరు పెట్టుబడును. ఇమానియలు అనగా అర్థం ఏంటంటే, దేవుడే ఆ యొక్క సర్వాధికారైన సర్వశక్తివంతుడైన ఈ యొక్క లోకాన్ని కేవలము తన మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవుడే ఈ యొక్క కన్య గర్భంలో దివ్య గర్భధారణ ద్వారా ఆయన జన్మించును. ఆయన పేరు ఇమానియలు అని పెట్టుబడును అని 700 సంవత్సరాల క్రితము ప్రవచింపబడినది. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు ఆ యొక్క జననము కేవలము ఒక శారీరక జీవ ప్రక్రియ ద్వారా జరగలేదు. అది మనం జ్ఞాపించుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాము. మన యొక్క క్రిస్మస్ ను ఏదో ఒక పండుగగా, ఏదో ఒక సాంస్కృతి కార్యక్రమంగా కాదు, కానీ దాని యొక్క ఎలా ఇది జరిగింది మనం జ్ఞాపించుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని మనం ధ్యానించాము, చూసాము. అదేవిధంగా ఈ యొక్క కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు మరియు లూకా సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 38 వచనాల్లో కొన్ని వచనాలు మనం ధ్యానిస్తాం. ఈ వచనాలని మనం నెరవేర్పు వచనాలుగా మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము అది ప్రవచన వాక్యంగా మనం గమనించాము. ఆ యొక్క నెరవేర్పు ఎలా జరిగిందో మనం, ఆ యొక్క ప్రక్రియ ఎలా జరిగిందో మనం ధ్యానిస్తాం. ఈ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయము 30 నుండి 31 వచనములు మనం చూసినప్పుడు ఇలా రాయబడి ఉన్నది, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని రాయబడి ఉన్నది. అదే లూకా సువార్త 1వ అధ్యాయము 33-34 వచనాల్లో మనం చూసినట్లయితే, అందుకు మరియా భయముతో, నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగా జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని లూకా సువార్త కొత్త నిబంధనలోని లూకా సువార్త 1వ అధ్యాయము 31 వచనము, 34 వచనము, 35 వచనాల్లో రాయబడి ఉన్నది. ఆ యొక్క ఈ దివ్య గర్భధారణము ధరించే ఆ మరియా గారు ఎంతో భయముతో, ఆమె కన్యకైన ఆమె ఇది ఎలా జరుగును? ఎందుకంటే సహజంగా మనం ఆలోచించినప్పుడు
ఇది శారీరక జీవ ప్రక్రియ. అది ఎలా జరుగును? నేను పురుషుని ఎరగని దానిని అని రాయబడి ఉన్నది. అదేవిధంగా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు మనం చూసినప్పుడు ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు జనన విధాన మెట్లనగా ఆయన తల్లి అయిన మరియు యేసోపుకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఇది మనం మత్తయి సువార్తలో చూసినప్పుడు ఆ యొక్క నెరవేర్పు ఎలా, ఆ యొక్క 700 సంవత్సరాల క్రితము అనేక ప్రవచనాలు మనం చూడవచ్చు. ఆ ప్రవచనాలన్నీ ఎలా నెరవేర్చబడింది అని మనం ఈ యొక్క కొత్త నిబంధనలోని లూకా సువార్త, మత్తయి సువార్తలో మనం ధ్యానిస్తా ఉన్నాం. ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచని వల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20వ వచనము. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసోపు, నీ భార్య అయిన మరియా ఆమెను చేర్చుకునేటకు భయపడుకుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని రాయబడి ఉన్నది. 20వ వచనంలో మనం చూసినట్టయితే ఆమె యొక్క కుమారుని గనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు పెట్టుదమనను. 22వ వచనంలో ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలును పేరు పెట్టెను. అది యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనం ధ్యానించాము కదా కొన్ని నిమిషాల ముందు. ఆ ప్రవచన వాక్యము ఏ విధంగా ఈ నెరవేర్పించబడినదో మనం ఇక్కడ చూడొచ్చు. 23వ వచనంలో అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయు జరిగెను. ఇమానుయేలు అని పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఈ యొక్క దివ్య గర్భధారణ, అద్వితీయమైన దివ్య గర్భధారణ, ఇది కేవలము ఒక మనిషి ద్వారా జరిగినది కాదు. మన యొక్క కొత్త నిబంధనలో మనం నెరవేర్పు వాక్యాన్ని చూసినట్లయితే చాలా చక్కగా వివరంగా రాయబడి ఉన్నది. ఈ ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట, యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల క్రితము ఆయన ప్రవచించిన 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ యొక్క వాక్యము యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-25 వచనాలు, లూకా సువార్తలో 1వ అధ్యాయం 16-30 వచనాలు చూసినట్టయితే అది చాలా చక్కగా తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు ఆయన కమ్ముకునట వలన మరియా గారు గర్భము ధరించెను. అది పరిశుద్ధాత్మ వలన జరిగింది కానీ అది ఒక మనిషి జీవ ప్రక్రియ కాదని మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా మనం ఆలోచించినప్పుడు ఈ యొక్క అద్వితీయమైన ఈ దివ్య గర్భధారణ ఇతర కన్య గర్భధారణలకు ఇది ఏ విధంగా భిన్నంగా ఉన్నదో మనం చూడొచ్చు. మొట్టమొదటి ఇతర కన్యకులు గర్భధారణ అవ్వాలంటే వాళ్ళు శారీరక జీవ ప్రక్రియ ద్వారా మాత్రమే జరగాలి. స్త్రీ మరియు పురుషుడు ఏకమవటం వలన ఆ యొక్క గర్భధారణ జరుగును. కానీ యేసు ప్రభు తన యొక్క ఈ యొక్క మరియా గారు ఆ అద్వితీయమైన గర్భధారణ పరిశుద్ధాత్మ దేవుని వల్ల ఆ యొక్క శక్తి ఆమెను కమ్ముకునటం వలన అది జరిగిన ప్రక్రియ. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు యొక్క జననము మరియా యొక్క దివ్య గర్భధారణ ఇతర కన్యకల గర్భధారణల కంటే చాలా భిన్నంగా ఉన్నది. అదే విధంగా మనం పురాణ గాథలలో ఈ చాలా కొన్ని అసీరియను, బాబిలోనియను వాళ్ళ యొక్క పురాణ గాథలలో కూడా
రాయబడి ఉన్నది. కానీ వాళ్ళ కథలకు యేసు ప్రభు గురించి రాయబడిన ఈ యొక్క దివ్య గర్భధారణ చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభుల వారి గురించి 700 సంవత్సరాల క్రితము ఆ గర్భధారణ ఎలా జరుగుతుంది, అంతేకాకుండా ఆయన ఏ విధంగా జన్మించును, అవన్నీ చక్కగా 700 సంవత్సరాల క్రితమే ప్రవచించబడినది. అదే విధంగా ఆయన సమయంలో, దేవుని యొక్క సమయంలో యేసు ప్రభు గారు మరియా, కన్య అయిన మరియా ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా కమ్ముకునేటి వలన గర్భధారణ, దివ్య గర్భధారణ అయింది. కాబట్టి ఇతరుల కన్య గర్భధారణల కంటే యేసు ప్రభు యొక్క ఈ యొక్క జననము, మరి యొక్క గర్భధారణ, దివ్య గర్భధారణ చాలా వ్యత్యాసముగా ఉన్నది. కాబట్టి మనము ఈయన యొక్క జననము మిగతా వాటిలతో మనం పోల్చలేము. ఇది చాలా ఏకైక దివ్య గర్భధారణగా మనము అనుకోవచ్చు. ఇది మనం నమ్మాల్సిన సత్యమై ఉన్నది. అంతేకాకుండా మనము ఈ గర్భధారణ ఎలా జరిగినదో మనము ధ్యానించాం. ఈ గర్భధారణ ఎలా జరిగింది, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన ఎలా జరిగింది, మనం అది చూసాము దేవుని వాక్యం బట్టి. ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. ఇందుకు దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క ఈ అద్వితీయమైన ఈ మరియా దివ్య గర్భణ ద్వారా జన్మించిన యేసు ప్రభు యొక్క ఈ జననము దేని కొరకు జరిగినది మనం కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. అది చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే అది కేవలం ఒక దివ్య గర్భధారణ జరిగి అవి అంతటితో ఆగలేదు. ఈ యొక్క మరియా ద్వారా జరిగిన అద్వితీయ గర్భధారణ ఒక కారణం ఉన్నది. ఆ కారణము మనం తెలుసుకోవాలంటే పవిత్ర బైబిల్ గ్రంథములోని ఆది కాండములోని మొట్టమొదటి అధ్యాయము 1వ అధ్యాయములోని 26, 27 వచనాలు మనం ధ్యానించవలసిన అవసరము ఎంతో ఉన్నది. ఆ యొక్క పవిత్ర బైబిల్ గ్రంథములో ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఈ విధముగా రాయబడి ఉన్నది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు ఆత్మస్వరూపి. ఈ సర్వలోకం ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన ఈ మనుషులని తన యొక్క శరీర రూపంలో సృజించలేదు. తన యొక్క ఆత్మను మనలో పెట్టి ఆయన సృజించను. తన యొక్క లక్షణాలు కలిగి, తన యొక్క స్వరము విని, తన యొక్క మాటల చొప్పున ఆయన మార్గములో నడువుటకు ఆది మానవుడు, మొట్టమొదటి మానవుడైన ఆదామును అవ్వలను ఆయన సృజించను. ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏముందంటే ఆది కాండము ప్రకారం మనం 1వ అధ్యాయం చూసినప్పుడు మనిషిని దేవుడు తనతో సంబంధము కలిగి, తనతో స్నేహపూర్వముగా తన యొక్క ఆజ్ఞలను పాటించాలని ఆయన యొక్క ఆశయం ఉన్నది. కానీ అదేవిధంగా మనము ఆది కాండము 3వ అధ్యాయంలో 1 నుంచి 25 వచనాలు మనం గమనించినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ యొక్క ఇద్దరు మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వ ఏ విధముగా ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆయన నుండి దూరం అయ్యారో మనం గమనించవచ్చు. ఈ యొక్క ఆది కాండము 3వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ఏమి రాయబడి ఉన్నదో మనం
ఒకసారి ధ్యానిద్దాం. చల్లటి పూటను ఆదామును అతని భార్యతో తోటలో సంచరించుచున్న సమయంలో దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయము మనం చూసాము కదా. ఆయన యొక్క ఉద్దేశం ఏముందంటే, ఆయనతో సంబంధం కలిగి ఆయన మాటలు వింటూ ఆయనతో స్నేహపూర్వకముగా ఆయనతో ఆయన స్వరము విని ఆయన ఆజ్ఞలను పాటించాలని ఆయన యొక్క కోరిక ఉన్నది. కానీ యొక్క 3వ అధ్యాయములో 1 నుంచి 25 వచనాలు మనం ధ్యానించినట్లయితే ఆ యొక్క ఆజ్ఞల్ని వాళ్ళు అతిక్రమించి ఆయన మాట వినకుండా వీళ్ళు తన సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీళ్ళు సహజంగా యెహోవా దేవుడితో ఆయన యొక్క స్వరం విని మాట్లాడేవారు. ఈ యొక్క 3వ అధ్యాయం ప్రకారము ఆయన స్వరము విని దాక్కునిరి అని రాయబడి ఉన్నది. అంతేకాకుండా భయముతో తమ్మును చెట్ల మధ్యలో ఆకులతో కప్పుకొనిరి అని ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క మాటను అతిక్రమించారు కాబట్టి ఆ యొక్క భయము, ఆ యొక్క సంబంధాన్ని వారు కోల్పోయారు. ఆ యొక్క సంబంధమును కోల్పోవటం వలన ఆ దేవాతి దేవుడు వాళ్ళని ఆ యొక్క 9వ వచనంలో మనం గమనించేటైతే దేవుడైన యెహోవా ఆదామునకు అతి భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగెను అని ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో రాసి ఉన్నది. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొడిగించెను అని ఉన్నది. ఇక్కడ ఏ విధంగా అయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు తానే ఒక సూచన ఇచ్చును అని మనం గమనించాము. అదే విధంగా ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయంలో చూసినట్టయితే 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారము దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును వాళ్ళు చేసిన పాపాన్ని క్షమించి చర్మపు చొక్కాలను తొడిగించెను. వాళ్ళు ఆదాము అవ్వ వాళ్ళ సొంత ప్రయత్నాలతో కప్పుకున్న యొక్క ఆకులను తీసివేసి ఈ దేవుడే తనే వాళ్ళకి చర్మపు చొక్కాలు తొలగించును. కాబట్టి ఈ యొక్క మనం గమనించినట్టయితే ఈ యొక్క మానవాళి దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆయన ఉద్దేశమై ఉండగా మానవాళి మాత్రము నిజమైన దేవుడు సర్వాధికారమైన దేవుడి నుండి దూరం అవుతూ మన యొక్క ప్రయత్నాలతో మనం రక్షణ పొందాలని ఎంతో ప్రయాసపడుచున్న జనులను ఆ యొక్క సృష్టికర్త అయిన ప్రేమామయుడైన యేసు ప్రభు, ఆ యొక్క దేవుడైన యెహోవా దేవుడు ఆ యొక్క వాక్యాన్ని ఆ యొక్క అద్వితీయమైన గర్భధారణ ద్వారా మరియా ఆ యొక్క గర్భంలో ఆ యొక్క వాక్యము అయిన దేవుడు యేసు ప్రభు రూపంలో జన్మించాడు. ఇక మొట్టమొదటి అయితే మనం చూసినప్పుడు మనుషుణ్ణి దేవుడు యెహోవా దేవుడు తన యొక్క స్వరూపమందు సృజించెను. కానీ ఈ యొక్క మానవాళి మనము తన సొంత ప్రయత్నాలతో నిజమైన దేవుడి నుండి దూరం అవటం వలన ఆ యొక్క ప్రేమ స్వరూపి మన పరలోక తండ్రి అయిన దేవుడు ఆ బాధల్ని చూసి ఆయన తట్టుకోలేక తనే యేసుప్రభు రూపంలో ఆ యొక్క మానవ స్వరూపము పొంది మన మధ్యకు వచ్చెను. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ మనము ప్రయత్నించాల్సిన అవసరం లేదు, కానీ మన రక్షణ కోసం మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవాతి దేవుడైన ఆ యొక్క యెహోవా దేవుడే తన ప్రణాళికల చొప్పున ఆయన ప్రవచిస్తూ వస్తూ ఆ యొక్క మత్తయి సువార్తలో మనం చూసిన విధంగా యేసుప్రభు యొక్క ఆయన యొక్క రూపంలో మన మధ్య జన్మించాడు. అదే నిజమైన క్రిస్మస్.
కానీ మనం అది అది ఏమి మనం గమనించక కేవలము క్రిస్మస్ అంటే ఏదో ఒక క్రిస్మస్ ఆ యొక్క ట్రీని ఆ క్రిస్మస్ ట్రీని మనం బాగా దాన్ని అలంకరించి కొత్త బట్టలు వేసుకొని ఏదో మంచి భోజనం చేసుకొని మనం ఆ యొక్క ఒక పండుగగా మతపరమైన పండుగగా మనము జరుపుకోవటం వలన ఏమి లాభము లేదు. ఇది ఒక మతపరమైన సాంస్కృతిక పండుగ ఏ మాత్రము కాదు. ఈ దినాలలో అనేక మంది క్రైస్తవేతరులు కూడా ఒక ఈ ఆ, ఒక సాంస్కృతిక పండుగగా ఆ యొక్క నక్షత్రాన్ని పెట్టుకోవటము, ఆ యొక్క క్రిస్మస్ యొక్క చెట్టును పెట్టుకోవటము ఒక ఆనవాయితీగా మామూలు అయిపోయినది. దా అది దాన్ని చేయటం వలన మనకి ఏ మాత్రము లాభము లేదు. అది చేస్తున్నారు, అది ఓకే. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటి, ఎందుకు అది ఎందుకు ఆయన జన్మించాడో మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతో ఉన్నది. లేకపోతే మనం ఒక ఒక పండుగ వేడుక చేసుకోవటం వలన ఎవరికి ఏ మాత్రము దానివల్ల లాభము లేదు. ఈ యొక్క సందేశాన్ని నేను ముగించే ముందు నా యొక్క సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు అల్లాబాషా షేక్ అండి. నేను ముస్లిం కుటుంబంలో జన్మించాను. ఈ యొక్క నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది. 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల ఈ యొక్క వయసు మధ్యలో నేను ప్రత్యేకంగా 5 సంవత్సరాల నుంచి 12, 14 సంవత్సరాల మధ్యలో నేను ఒక చిన్న గ్రామంలో ఒక నది పక్కు ఉన్న ఒక చాలా ఎంతో ప్రాముఖ్యమైన పెన్నా నది పక్కనున్న ఒక గ్రామంలో నేను అక్కడ పుట్టాను, అక్కడే పెరిగాను 14 సంవత్సరాల వరకు. ఆ యొక్క 5 సంవత్సరాల నుంచి నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది. ఎంతో ప్రార్థించేవాడిని, దేవా నా యొక్క జీవితంలో ఒక నిజమైన దేవుణ్ణి నేను ఎరగాలని ఆశపడుచున్నాను అని నేను ఎంతో ఎతికేవాడిని. అంతేకాకుండా నా యొక్క స్నేహితుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క వాళ్ళు చెప్పే హిందూ కథలు కానీ, బౌద్ధ సంబంధమైన కథలు కానీ, అదేవిధంగా ఇస్లాం కథలు కానీ, అనేక కథలు నేను వినేవాళ్ళని. వింటూ ఆ యొక్క కథలలో ఉన్న ఆ నాయకుల యొక్క జీవితాలు మంచివైతే వాటిని నేను పాటించాలని ఎంతో ఆశపడేవాడిని. కానీ 19 సంవత్సరాల వరకు నేను గమనించినప్పుడు నా జీవితంలో ఏదో తెలియని నా హృదయంలో ఒక వెలతి. ఎన్నో రాత్రులు ఆకాశపు ఆకాశం వైపు చూస్తూ, నక్షత్రాలను చూస్తూ, ఏడుస్తూ ప్రార్థించేవాడిని. దేవా నా యొక్క జీవితానికి నిజమైన అర్థం ఏమున్నది? నేను ఏదో జన్మించాను, ఏదో నా కోసం జీవించాలి, నేను మంచిగా చదువుకోవాలి, తర్వాత ఉద్యోగం చేయాలి, ఇంకా పెళ్లి చేసుకొని కుటుంబం కలిగి ఉండాలి, ఇదేనా అని నేను ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఆ యొక్క ప్రార్థనలు ఎన్నో నేను ఎన్నో రాత్రులు ఏడుస్తూ ప్రార్థిస్తున్న ఆ ప్రార్థనలు నాకు 19 సంవత్సరాల వరకు ఏమి నేను కనుగొనలేకపోయాను. ఈ యొక్క 1992 మేలో ఈ యొక్క జీవితానికి అర్థము లేదు, నా యొక్క హృదయంలో ఏదో ఒక వెలతి, ఈ యొక్క జీవితము నుండి నేను దూరం అవటమే మంచిది అని ఆత్మహత్య ప్రయత్నం చేశాను. దాని తర్వాత ఏదో విధంగా దేవుడు నన్ను రక్షించడం వలన ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున నన్ను ఆ యొక్క గండము నుంచి నన్ను తప్పించారు. అప్పుడు ఇంకా నేను 1992 మే నుంచి ఆ యొక్క ఆత్మహత్య సంఘటన తర్వాత ఎంతో ప్రయాసపడి వెతికాను. అప్పటి వరకు నేను 19 సంవత్సరాల వయసు వరకు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని కానీ, క్రైస్తవ మతాన్ని ఒక మతంగా చూశానే గాని, ఆయన యేసు ప్రభు వారు నా కూడా దేవుడు అని నేను ఎప్పుడు ఆయన్ని చూడలేదు, ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. నేను ఒక క్రైస్తవ స్కూల్లో చదివినప్పటికీ కూడా వాళ్ళు ప్రతి సంవత్సరము ఇచ్చే ఆ కొత్త నిబంధనలు తీసుకునేవాడిని, కొన్ని కొన్ని చించి నేను పడేశాను. కానీ
ఈ యొక్క ఆత్మ ప్రయత్నము ఆత్మహత్య ఆత్మ ఆత్మహత్య ప్రయత్నం ఎప్పుడైతే చేశానో ఆ యొక్క సమయంలో నేను ఏ దేన్నైనా నేను వెతకాలి అన్న ఒక లక్ష్యముతో బైబిల్ కూడా చూద్దామా అని అనుకునేవాడిని. కానీ మన ఇండియాలో ఉన్న ఈ యొక్క అనేక మతాలు, అనేక విషయాల వల్ల మనం ఒక యేసు ప్రభు వారిని కానీ తన పవిత్ర బైబిల్ గ్రంథాన్ని కేవలం ఒక మతానికి సంబంధించిందిగా మనం చూస్తాము. కానీ దేవుని యొక్క కృపలో 1992 జూన్ 9వ తేదీ నేను కాలేజీకి వెళ్తున్న ఆ దినాన నా యొక్క స్నేహితుడు ఎన్నో క్రైస్తవ ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకొని తనతో తీసుకొచ్చాడు. ఆ యొక్క పుస్తకాలు చూసి నేను ఒక పాత పుస్తకమైన ఒక పుస్తకం తీసుకొని అది చదవటం మొదలుపెట్టాను. ఆ యొక్క పుస్తకంలో ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన రాసిన వ్యాసంని చదివాను. 3 నుంచి 4 పేజీలు ఉన్న ఆ వ్యాసము సృష్టి నుంచి సిలువ వరకు ఏ విధంగా మనం చూసిన విధంగా ఎలా ఆ యొక్క అద్వితీయమైన మర్యాద ద్వారా యేసు ప్రభు వారు జన్మించారు. అంతేకాకుండా ఇందుకు దేవాతి దేవుడైన యెహోవా గారు నిన్ను నన్ను మనల్ని సృజించాడు అని ఆయన ఎంతో చక్కగా తనతో సంబంధం కలిగి ఉండాలని, తనతో స్నేహపూర్వకంగా మనం ఆయన స్వరాన్ని వింటూ ఆయన మార్గంలో మనం నడవాలని ఆయన యొక్క ఆశయం ఉందని ఆర్ఆర్కే మూర్తి గారు ఎంతో చక్కగా వివరించారు. అంతేకాకుండా కొత్త నిబంధనలోని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో రాసిన బుద్ధి లేని కన్నికల గురించి ఆయన వివరిస్తూ యేసు ప్రభువు మన కోసం, మన పాప కోసము చనిపోవటమే కాదు గాని మళ్ళీ తిరిగి వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు, మనము శాశ్వతముగా ఆయనతో ఉంటామని ఆయన ఎంతో చక్కగా రాశారు. ఆ రాస్తూ చివరిలో ఒక ప్రశ్నని వేశారు. అయ్యా, నువ్వు చదివిన వ్యక్తి ఎవరైనా ఈ ప్రశ్న వేసుకోండి అని ఆయన అక్కడ రాశారు. నేను నా పేరు పెట్టుకొని షేక్ అలావాష షేక్, ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని ఆ ప్రశ్న నేను వేసుకోవటం వలన నాకు ఎంతో భయము, ఏదో తెలియని ఒక భయంతో నింపబడ్డాను. కానీ ఆ వాక్యంలో ఆయన చివరగా ఈ మనం సృష్టి నుంచి సిలువ వరకు మనం ధ్యానించినప్పుడు యేసు ప్రభు వారు ఎంతో ఆయన పాపము లేని జీవితం. ఎందుకంటే మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చూసిన విధంగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, అద్వితీయమైన గర్భధారణ ద్వారా జన్మించారు. అంతేకాకుండా మత్తయి సువార్తలు మనం చూసినప్పుడు ఆయన ఇమానియేలు, దేవుని కుమారుడు, ఆ పరిశుద్ధాత్మ కమ్ముకోవటం వలన ఆ దేవుడే యేసు రూపంలో, ఆ యొక్క పాపము లేని ఆ యేసు రూపంలో ఆయన జన్మించాడు. నేను ఆ యొక్క ఆదాము హవ్వ వంశస్థులైన మనము ఆ పాపము నుండి, ఆ యొక్క జన్మ పాపము నుండి, పాప స్వభావము నుండి మనం అవ్వాలంటే యేసు ప్రభు మాత్రమే, ఆయనే ఏకైక మార్గము అని నేను గ్రహించాను. అది గ్రహించి 1992 9వ తేదీ జూన్ 9వ తేదీ 7:30 నుంచి 8 మధ్యలో ప్రార్థించాను. యేసయ్యా, నేను పాపిని, నా కొరకు నువ్వు ఆ అద్వితీయమైన గర్భధారణ ద్వారా జన్మించావు, నువ్వు ఎంతో పరిశుద్ధుడివి దేవా, నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలయ్యా, నా పాపాలను క్షమించు, నా యొక్క జీవితాన్ని నువ్వు నన్ను పట్టుకొని నడిపించు అయ్యా అని నేను ఆ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసి ఇప్పటికీ 33 సంవత్సరాల 6 నెలలు కావస్తుంది. ఆయన ఏ చేతి అయితే నేను బైబిల్ గ్రంథాన్ని, కొత్త నిబంధనని చించి పడేశానో నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది. 1992 జూన్ 9వ తేదీ ప్రార్థన చేసిన ఆ రాత్రి నుంచి నేను 3 దినాలు రాత్రింబవళ్ళు నిద్రపోకుండా ఎంతో భయభక్తులతో నేను ఆ పుస్తకాన్ని, కొత్త నిబంధనను ఎంతో భయభక్తులతో చదివి నా జీవితాన్ని ఆయన్ని అంకితం చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మార్గాన్ని, ఆయన ఈ యొక్క యేసు ప్రభు వారి జీవితాన్ని నేను గమనించినప్పుడు, నేను చదివినప్పుడు ఎంతో శాంతిని,
ఎంతో ఆయన మార్గం నడుస్తున్నప్పుడు ఆయన ఎంతో ఒక అర్థవంతమైన జీవితాన్ని నాకు ఇచ్చాడు. అది ఏమిటంటే యేసు ప్రభు వారిని ప్రేమిస్తూ నా వలే నా పొరుగు వారిని ప్రేమించాలి అన్న ఆయన యొక్క రెండు ప్రధానమైన ఆజ్ఞలను నేను గ్రహించి ఆ మార్గంలో నడుచుటకు నాకు ఆయన కృప అనుగ్రహించెను. ఆ కృప మనం అందరం పొందాలని, నేను నీవు మనం అందరం పొందాలని ఆ యొక్క దేవాది దేవుడైన ఆ యొక్క ఆశ ఉన్నది. ఆశను బట్టి ఆయనే, మనం ఎతక అవసరం లేదు కానీ ఆయనే, ఆయన దేవుడే ఆ యొక్క దివ్య గర్భద్వారం ద్వారా మన మధ్య జన్మించాడు. దానికి జ్ఞాపకార్థముగా మనము ప్రతి క్రిస్మస్ నెల 25వ తేదీ ఆ క్రిస్మస్ పండుగను జరుపుకుంటాము. ఆ యొక్క పండుగ నీ యొక్క, నా యొక్క, మన యొక్క హృదయంలో అది అవ్వాలని, ఆ గర్భధారణ ఏ విధంగా అయితే మరియా యొక్క గర్భంలో జరిగినదో అదే విధంగా మన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మన ఆయన్ని ఆహ్వానించడం ద్వారా మన యొక్క హృదయంలో ఒక మార్పుని తీసుకురావాలని ఆయన యొక్క ఆశ ఉన్నది. నేను ఈ సమయంలో మీతో ఈ మత మార్పిడి గురించి నేను మాట్లాడలేదండి. జీవిత మార్పిడి, మనసు మార్పిడి, ముఖ్యమైన యేసు యొక్క మార్గం ద్వారా మనం నడటం వలన జరిగే మార్పిడి గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో వింటున్న మీరు అందరితో నేను వినయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఏంటంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించి ఆయన్ని పరిశీలిద్దాం. దేవా, నీ యొక్క వాక్యము చొప్పున, నీ యొక్క మార్గము చొప్పున నువ్వు ఏ విధంగా అయితే జీవించావో ఆ యొక్క జీవితం చొప్పున నేను నడువుటకు కృపను అనుగ్రహించు అని మనం ధ్యానిస్తూ ముందుకెళ్ళాలి. ఈ యొక్క సమయంలో అనేక మంది అనేక విధాలుగా అనే ఎన్నో వింటూ ఉంటాము. ఈ యొక్క క్రిస్మస్ గురించి కానీ, ఆ ఇది ఒక సాంస్కృతిక పండుగ అని, లేకపోతే ఇది మతపరమైన పండుగ అని, ఇదేదో మనం చేయాలి కదా అని అనుకుంటా ఉంటారు, చేస్తూ ఉంటారు. అది కాదు. కానీ ఈ యొక్క యేసు ప్రభు వారు, దేవాతి దేవుడైన యేసు ప్రభు వారు నీ కోసము, నా కోసము ఆ చిరిగిపోయిన, తెగిపోయిన ఆ యొక్క పాప సంబంధంతో, అతిక్రమణలతో మనం నిండి దేవుని నుండి దూరంగా ఉన్న నేను, నీవు మళ్ళీ తిరిగి ఆయనతో సంబంధం కలిగి ఆయనతో నడవాలని ఆ యొక్క ఆశతో ఆ యొక్క దివ్య గర్భం ద్వారా యేసు ప్రభుల వారు జన్మించారు. ఆ యొక్క మనం ఆ జననాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ మనం ఈ యొక్క పండుగని ఎంతో నిష్ఠతో, ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని మనం ఆయన హెచ్చిస్తూ, యేసు ప్రభు వారిని హెచ్చిస్తూ మనం జరుపుకుందాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోక తండ్రి, ఘనమైన దేవా, యేసయ్య, మీరు ఎంత మంచి దేవుడు ప్రభా, గొప్ప దేవుడు దేవా. ఆ మొట్టమొదటి మానవుడికి మీరు ఎంతో అనుగ్రహించారు ప్రభా. ఎంతో ప్రభా మీ యొక్క స్వరూపంలో మీరు చేసి మీతో సంబంధం కలిగి ఉండాలని ఎంతో ప్రభా ఆశపడి, మీతో ప్రభా వాళ్ళు మీ స్వరం విని ప్రతిరోజు మీతో మాట్లాడాలని ప్రభా మీరు ఎంతో ఆశపడ్డారు. కానీ ప్రభా వాళ్ళు ఆ యొక్క మీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించి ప్రభా తమ యొక్క సొంత చేతులతో ఆ యొక్క చెట్ల మధ్య ఆకులతో ప్రభా కప్పుకున్న సమయంలో దేవా, మీరే ప్రభా వాళ్ళ యొద్దకు వచ్చి, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని ప్రభా వాళ్ళ పాపాన్ని క్షమించి ఆ చెరపు చొక్కాలను ప్రభా మీరే తొలగారు దేవా. కానీ మేము ప్రభా మీ నుండి ఎంతో దూరం అవుతున్న మా అందరి పట్ల మీరు ప్రేమామయుడి ఉండి ప్రభా మీరే ప్రభా ఆ యొక్క మీ గురించి ఎన్నో ప్రవచనాల ద్వారా మీరు ప్రవచిస్తూ వస్తూ ప్రభా మానవ స్థితిని, మానవాళ్ళ యొక్క తండ్రి బాధలను చూసి ప్రభా మీరే మీ యొక్క సమయంలో ప్రభా ఆ యొక్క మరియా తల్లి గారిని ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా ఆ కమ్ముకొని మీరు జన్మించిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ఆ యొక్క క్రిస్మస్ని బట్టి మీ యొక్క వందనాలు ప్రభా. నన్ను కూడా, మమ్మల్ని కూడా ప్రభా మీరు ఎన్నుకున్నారు. ఇంకా ఎవరైతే ప్రభా తండ్రి మిమ్మల్ని ప్రభా ఎన్నుకోలేదో ప్రభా, మిమ్మల్ని నమ్మలేదో ప్రభా, మిమ్మల్ని అంగీకరించలేదో ప్రభా, మిమ్మల్ని అంగీకరించేటకు తండ్రి ఆ కృపని మనం ప్రార్థిస్తున్నాం. యేసయ్య అంటే ప్రభా రక్షకుడని ప్రభా, ఇమాన్యుయేలు, ఆ దేవుడే నాతో మాతో తోడుంటారని ప్రభా మీరు ఆ యొక్క వాక్యాన్ని
తండ్రి మా యొక్క జీవితాల్లో ప్రభా పూర్తి చేయండి. ఎంతమంది అయితే ప్రభా సత్యాన్వేషణలో ఉన్నారు ప్రభా, వాళ్ళందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. మేము ప్రభా యొక్క క్రిస్మస్ పండుగ ప్రభా ఎంతో ప్రాముఖ్యత అర్థం చేసుకొని అది ఎలా జరిగిందో మేము ప్రభా నెమరు వేసుకుంటూ యెషయా ప్రకారము తండ్రి యొక్క మత్తయి సువార్త ప్రకారము తండ్రి మేము నెమరు వేసుకుంటూ ఆ యొక్క తండ్రి ఆ ప్రవచనాలు ప్రభా ఎట్లా మీరు తండ్రి నెరవేర్చారో అది ప్రభా మేము తండ్రి జ్ఞాపం చేసుకుంటూ ప్రభా మేము స్తుతిస్తూ ప్రభా తండ్రి యొక్క సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా మరొకసారి ప్రభా యొక్క సజీవ వాహిని యొక్క టీంను బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. వాళ్ళు చేస్తున్న యొక్క పరిచర్లో ప్రభా వాళ్ళని మీరు ఆశీర్వదించండి. మీరు ఎంతో గొప్పగా వాటిని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రభా ఈ ప్రార్థన అంతటిని ప్రభా మీరు అంగీకరించి ప్రభా ఆలకించి ప్రభా మా యొక్క తండ్రి జీవితాలు మారుస్తారని నమ్ముతూ మీకు చెల్లించుకుంటూ త్వరలో రానున్న యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనతోనూ తన యొక్క పిలుపు చొప్పున ప్రతి దినము ప్రయాసపడి నడుస్తున్న ప్రతి వారితోనూ సదాకాలము తోడెండునుగాక. ఆమేన్, ఆమేన్. యేసుప్రభువు వారు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.